హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు రత్తు టాక్స్. హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రత్తు టాక్స్. మీ ఆదరాభిమానానికి అయితే నేను చాలా చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే నేను మొన్న ఒకటి ఫస్ట్ వీడియో పెడతానని చెప్పగానే మీరందరూ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేసిళ్ళు, ఫుల్ మద్దతు ఇచ్చిళ్ళు. మీ ఆదరాభిమానాలు ఎల్లవెల్ల మా మీద ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వీడియోస్ను చూసి సబ్స్క్రైబ్ చేసినందుకైతే మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. రత్తు టాక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎందుకు చెప్తానంటే నేను కొత్తగానైతే రత్తు టాక్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసిన. అసలు మన అభిమానులు ఎట్లుంటారు, మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మొత్తం మీద తెలంగాణలో నేను మర్విన్ బాబును, ఈమె మర్విన్ అమ్మ, మీ అమ్మ బాబులం కదా. మమ్మల్ని మరి మా బిడ్డలు, మా కొడుకులు, మా అన్నదమ్ములు మమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మా కంటెంట్ వాళ్ళకి నచ్చదా అని షాంపిల్గానైతే ఒక మన పెళ్లి పోయిన వీడియో పెట్టినా. కానీ చాలా గొప్పగానైతే మీరు రివ్యూ ఇచ్చిళ్ళు, మంచి మంచి కామెంట్ పెట్టిళ్ళు. బాబు అమ్మ మీరు సూపర్, మీరు మంచి పని చేసిళ్ళు, మంచి వీడియోలు తీయాలి, మా కోసం మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కామెంట్లలో చాలామంది కోరిళ్ళు. ఇప్పటి నుంచి ప్రతి శుక్రవారం మీకోసం అయితే ఒక వీడియో తప్పకుండా పెడతా. అది ఏం వీడియో పెడతావు బాబు, ఏం కథ అని అడుగు. ఈ కంటెంట్లో నేను స్టోరీలు తీసుడు, ఇవి చేసుడు అవి చేసుడు కాదు. ఏం వీడియో పెడతా అనేది ఆ వీడియో ద్వారా వినిపిస్తా. ప్లస్ మీ జీవితంలో అది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. నేను చెప్పే ప్రతి వీడియోలో ఒక నీతి, ఒక ఖ్యాతి, ఒక మంచి, ఒక చెడు ఉంటుంది. తప్పకుండా విని ఆచరణలో పెట్టుల్లి. ఎందుకు వెళ్తానంటే మీ జీవితం కూడా మంచిగా ఉండాలి. నేను ఎట్లున్నానో మీరు ఎట్లా ఉండాలి. మన అందరం మంచిగా ఉంటేనే మన రాష్ట్రం మంచిగా ఉంటుంది, మన రాష్ట్రం మంచిగా ఉంటే మన దేశం మంచిగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒక సామెతలు చూసినా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఒక్కనే బాగుంటే ఏముంటుంది బిడ్డ, అందరూ మంచిగా ఉండాలి. నా ఇరిగింటోళ్ళు, నా పొరిగింటోళ్ళు, నా ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనుకోళ్ళు, నలుగురు అందరం మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. ఊరు మంచిగా ఉంటేనే మనందరం మంచిగా ఉంటుంది. మనందరం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, మంచి మంచి మాటలు మాట్లాడాలి. మీకోసం అయితే ఈ కాంచి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాం. అట్నే మా ఛానల్ అయితే ఫాలో కావాలని నేను అనుకుంటానా. అట్నే చూడురు మరి, సరేనా? అట్టే చూడలేని బెదిరిస్తాను. అయ్యో బెదిరిస్తాను. వాళ్ళు ఎవరు చెప్పాను రాయక, వాళ్ళు మన మర్విన్ వీడియోస్ను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు మళ్ళీ ఒకసారి నమస్కారము. నేను రత్తు టాక్స్ అనే ఛానల్ పెట్టినా, నన్ను కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారు. మా మర్విన్ వీడియోస్ని అయితే ఎట్లా ఆదరించి అభిమానించిల్లో, రత్తు టాక్స్ను కూడా ఆదరించి అభిమానించి మీ ఆశీస్సులు మాకు అందియాలని అంటే ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. డైలాగ్ చెప్పండి చెప్తా కానీ గిసండి మాట్లాడాలంటే కొంచెం నాకు ఇబ్బంది. ఇదే ఫస్ట్ టైము. నేను ఇంకో మళ్ళీ ముందు ముందు మంచిగానే మాట్లాడతా. ఏమనుకోకుర్రు, జర బెదిరించింది రాజక్క అనుకునేరు, అనుకోకుర్రు అట్లా. అట్లే అనుకోరు. రాయక్క కాదు, మనం తెలంగాణకు నువ్వు అమ్ము, నేను బాపు. అందరు అట్నే ఒక్కొక్కరు కామెంట్ పెడతారు, బాపు మీరు సూపరే, మమ్మీ డాడీ, అమ్మా నాన్న, పిన్ని బాబాయ్, వీళ్ళు ఒక్కొక్క వరుస పెట్టి పిలుస్తాడే. నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నది. నేను ఇన్ని రోజులు ఛానల్ ఎందుకు పెట్టలేదని అనిపించింది. బట్ చిన్నగానైతే స్టార్ట్ చేసిన. మీ ఆదరాభిమానాలు వెళ్ళ మా మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు ఒకటి చెప్పిన ఇంతకుముందు, ఏంది నా మర్విన్ వీడియోస్లో నా హోమ్ టూర్ చేసి, నా ఇంట్లో ఈ వస్తువు ఉంది, ఆ వస్తువు ఉంది, రాయకున్నది, నేను అంతే చెప్పిన. ఏమేమి ఉన్నది, నేను లైఫ్లో ఏమేమి చేసినవాడు. అసలు నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, నేను పుట్టుడు పేరు కూడా కామన్. మన లైఫ్కి ఎక్కడ టర్నింగ్ పాయింట్, పెళ్ళి తొలి టర్నింగ్ పాయింట్. నేను ఫస్ట్ రాయకాన్ని చూస్తాను మీద ఈమె మా చుట్టాల అమ్మాయి, ఈమెను చూస్తాను పోయాను నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం పోయినాక ఏమో ఎందుకో ఏదో మాట్లాడుకున్నాం. ఈమెను రిజెక్ట్ చేసి వచ్చాను. నేను రిజెక్ట్ చేసి ఆటోలు వస్తాను. అప్పుడు గిట్ల గుంజి అనేది ఆటోలు వస్తాండి ఏమైంది గడవకుని బాగా అవుతుంది. ఆటో తుప్పుకున్న పడ్డది. అలా మేము ఉన్నాం. తుడుపుకొని అటు ఇట్లా వేసినాం. ఇక పొలం అద్దాంటే అడ్డం పడ్డం అయిందని మా నాన్న మా అమ్మ అనుకున్నాం. సరే కావచ్చు అనుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ 6 నెలల వరకు ఇక మళ్ళా పోయినాం. ఇక తప్పలే. ఏమేమైందో ఇక ఆమె కూడా చెప్పాలి కదా. అసలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు చెప్తా. ఇక సుశీలిగా పెళ్ళి వీళ్ళకి ఇష్టమైందో ఇష్టం కాలేదో నాకైతే తెలియదు, కానీ అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. ఇక మా వాళ్ళు అయితే మస్తు బాధపడ్డారు. అయితే ఈ బిడ్డ వాళ్ళు మళ్ళీ రాకపోతారా, మళ్ళీ వచ్చినప్పుడే పెళ్ళి అయ్యి అంతలో నువ్వు చిన్న పిల్లవేనా, ఇప్పుడు మనం ఏమైనా పెళ్ళి చేస్తాను అనుకున్నావా అన్నారు మా వాళ్ళు. ఇక మా పని మేము చేసుకున్నాం. మా పని మేము చేసుకుంటా 6 నెలలకు వచ్చిళ్ళు.
6 నెలలకు వచ్చి ఇక నేను పెళ్లి చేసుకుంటా అని మా ఇంటికి వచ్చి ఇక మా వాళ్ళని అడిగిరి. ఇక అప్పుడు నాకు ఇష్టం అవి ఇవన్నీ ఏం లేవు. మా వాళ్ళకి ఇష్టమైంది కథం మాకు పెళ్లి చేసిరు. ఇక అప్పటి నుండి నువ్వు చెప్పరాదు బావ, ఇక ఎప్పుడైనా ఎప్పుడు కాదు ఇవన్నీ చెప్తాను. వాస్తవంగా ఫస్ట్ సంబంధం చూడపోయినప్పుడు కూడా నేను కూడా పెద్ద పట్టించుకోపోయింది. అది కట్నం కన్నా ఎన్నో ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియదు. తర్వాత నేను ఇంటికి వచ్చినాక ఇది 6 నెలలకు వచ్చిల్లు అంటుంది, కానీ నేను ఇంటికి వచ్చినాకనే చెప్పిన నేను ఆ పిల్లని అయితేనే చేసుకున్నా, వేరే రోజుల్లో చేసుకోనని. అప్పుడు మా అయ్యను మా బాబు అరే మరి వద్దని నచ్చినావు అని మళ్ళీ బలవంతంగా ఇది మా చుట్టాలమ్మాయే మళ్ళీ బలవంతంగా నన్ను తీసుకొని పోయి అడిగిపోయినాక నాకు ఓకే అంటే ఓకే అనుకున్నాం, అంత అయిపోయింది. అప్పుడు వీళ్ళు మీదకి పోతారు, మేము 50,000 కట్నం పడితే 25,000 అయితే చేసుకోవాలి లేకుంటే లేదంటారు. అంతే కదా మరి, చూసిపోయినాక మళ్ళీ కట్నం తక్కువ ఇవ్వకుంటే ఎక్కువ ఇస్తారా? అప్పుడే ఉండి చేసుకుంటా అంటే అయిపోవు కదా. వాస్తవంగా మా అన్ను మా అయ్య వద్దరా అని అంటాను. అన్నాన్ని దండం పెడితే 25,000కైనా చేసుకుంటాను నేను మా అన్నకి చెప్పినకే చేసుకున్నా. అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. నేను మొన్న ఒక వీడియో పెట్టిన చూసి కదా, నా భార్య నాకు బలం అని. అదేదో వీడియో కోసం పెట్టింది కాదు, నిజంగానే నా భార్య నాకు బలం. నా పెళ్ళయ్యేదాకా నా తల్లిదండ్రులు ఉన్నారు నా విజయం వెనుక. పెళ్ళైన తర్వాత నా భార్య నా విజయం అనుకున్నది. నా భార్య నేను ఒకటే, ఇద్దరం వేరు కానీ మనుషులం వేరు, మనసులు ఒకటే. అది ఏం పని చేసినా నేనున్న దాని వెనుక, నేనేం పని చేసినా నా వెనుక అది ఉన్నది. తర్వాత ఇక మా లైఫ్ స్టార్ట్ అయింది. పెళ్ళి అయినాక 5 నెలలకు 6 నెలలకు ఏర్పడ్డాక వెళ్తలేదు అంటే అప్పుడు కొంచెం బీదబిక్కి కుటుంబమే, పెద్ద మేము శ్రీమంతులం కాదు, ఇప్పుడు కూడా శ్రీమంతులేం కాదు. బట్ కాకపోతే అప్పుడు బతికేందుకు కూడా తినకుండా ఉండేది. అప్పుడు ఏం పని చేయాలి అంటే నేను టైలర్ వర్క్ పోయి వచ్చేది, ఆ పైసలు చాలకపోయేది. ఎట్లా అని మేమంటా అంటే ఇక నా భార్య ఏమేం చేయించిందో, నాతో ఏం పని చేయించిందో అది చెప్తేనే అందంగా ఉంటుంది. అది చెప్పినాక నేను చెప్తా ఏమేం చేయించినా చెప్పు నాతోటి. కానీ నేను అప్పుడు గుత్తకు వరిగేది మా వాళ్ళతోటి, బావ నువ్వు నాతోటి రారాదు బావ, నాతోటి అత్త నేను కోసుకుంటా బావ, రా బావ నేను కోతా కదా నీకు ఎందుకు అని అంటే, నువ్వు ఒక్కదాన్ని కోతావు అని, అదే నేను రాను నిన్ను కోసం పుచ్చుకున్నాడు అవుతుంది నన్ను అన్నాడు. ఏం కాదు బావ నేను ఉన్నా కదా అని మా బావని ఎంబడి తీసుకుపోయినా, నువ్వు అట్లా నిలబడ్డా చాలు బావ అని. నేను మా బావది నేను నా 2 ముళ్ళలో మేము ఒక్కదాన్నే కోసేది. కోసుకొని అంటే జీవితంలో భార్య వెనుక ఉండి నడిపిస్తుంది అని కొందరు చెప్తారు, వింటారు, కానీ నా నిజ జీవితంలో జరిగింది అదే. నా భార్య పత్తెర పోతే తీసుకుపోయేది, దాని మును నా మును అదే ఏరేది, తోటెరవైనా తీసుకుపోయేది, 2 మునులు ఏరేది, నేను అట్లా 4-5 కాయలు ఏరుకునేది. మస్తు బాగా అనిపించేది. అమ్మ నన్ను చేసుకునేది, ఎవరైనా పెళ్లి చేసుకునేది భర్తతో సుఖంగా సంతోషంగా ఉండాలనుకున్నది, కానీ నన్ను చేసుకుని మస్తు కష్టపడుతుంది కదా. మనం ఇంత కష్టపడ్డా కానీ మన భర్త మన పక్కన ఉంటే ఎంత కష్టం చేసినా మనకు అసలు ఏర్పడదు. అది జీవితంలో గుర్తుంచుకోవాల్సింది బిడ్డ. ఇది ఇప్పుడు ఏమన్నది రాక చూసినావా, మనం ఎంత కష్టం చేసినా ఏది చేసినా మన భర్త మన తోడుంటే మనకు అన్ని విజయాలే అన్నది చూసినావా. భార్య కూడా తోడుంటే అన్ని విజయాలే ఉంటాయి. ఇది మర్చిపోవద్దు మీరు. ఫస్ట్ భార్య భర్తలు ఏకమైతే ఏదైనా సాధించద్దు. ఎందుకంటే శాస్త్రం చెప్పి చూసినావా, ఎడ్లు బండి ఏకమైతే రాజన్న ఏ పనైనా సులువైంది అన్నట్టు, భార్య భర్తలు ఇద్దరు ఒకటైనప్పుడు ఎంత పెద్ద పనైనా అవలీలగా గడ్డెక్కచ్చు. వరిగోయ తీసుకుపోయింది, వరిగోతే 2 మునులు లేదు, గడ్డి దులిపోరు అంటే నేను గడ్డి ఎక్కువ దులిపేది, దీన్ని కూడా నేను దులిపేది, కొంచెం దీనికి డస్ట్ పడిపోయేది. అప్పుడు తర్వాత నా బిడ్డ పుట్టినాక నాకు థైరాయిడ్ వచ్చింది. నేను ఏ పని చేసినా కూడా నాకు శాత కాకపోయేది, కాలు రెక్కలు హిడిసుకొచ్చేది. నాకు అసలు ఏమైందని నాకు తెలియకపోయేది. ప్రతి నెల నాకు ఇప్పుడు ఏడుపొస్తాను కానీ అప్పుడు కూడా ఏడుపొచ్చేది. మా బావ నెలకు నన్ను హాస్పిటల్ తీసుకుపోయేది, మస్తు మందులు వాడినా, కానీ నేను మంచిగా ఉన్నా. తర్వాత నా బిడ్డ 5 సంవత్సరాల వరకు నాకు థైరాయిడ్ అని హాస్పిటల్ పోతే తెలిసింది. అప్పుడు నేను తీయించుకోకపోతే అమ్మాయి బతకది మంచిగా ఉండదని మా సార్ చెప్పిండు. కానీ మా బావ బాగా ఏడ్చిండు అప్పుడు. మా జీవితంలో జరిగిన స్టోరీ ఏంటంటే, మా రాయకు థైరాయిడ్ అవుతుంది. ఆ థైరాయిడ్ కూడా అది రక్త కణాలను హీనం చేసేది, అంటే చంపేది అని అంటే ఇట్లా చేతులు ఇసుకొచ్చేది. ఈ చేతులల్లో ఇట్లా కొడవలి పిడి పెట్టుకొని తీసుకుపోయేది హాస్పిటల్. దీన్ని వాస్తవంగా వచ్చాడు దాని ద్వారా అస్తమా టైప్ వచ్చేది. బట్ ఇది మంచిగా లేదు. నా పిల్లలు చిన్నోళ్ళు. నాకు ఆటో 2004లో ఎస్సీ కార్పొరేషన్లో ఆటో వచ్చింది. ఆటోలో ఎక్కించుకొని ప్రతి హాస్పిటల్ పోయినా. పాపం మా భద్రక్క బిడ్డే సునీత పేరు మీద, అది చెప్పాలి నాతో తెలియదు కానీ అప్పుడు నడిచేది.
సునీత పేరు మీద ఒక ఆపరేషన్ చేయించిన, గొంతు ఆపరేషన్. నేను అడిగోగానే అడ్మిట్ అని అన్నారు. అడ్మిట్ అంటే నేను ఇప్పుడు చిన్న ఏడ్చినాం కానీ ఆ ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్లో నేను నా భార్య పోయాను, వాస్తవంగా చూసుకొని రివ్యూ కనిపోయాను. బట్ మా అన్నదమ్ములు అందరు సపోర్టెడే, నాకు లేరని కాదు కానీ మీ ఇద్దరం అడిగోగానే అడ్మిట్ అనగానే నేను ఓ అని ఏడ్చిన. ఊరు పిల్లగాడికి మిట్టపల్లి సదానందం కొడుకు రంజిత్ ప్రతిమ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. అయినప్పుడు నేను ఉన్నానా, నేను మనది దశరాపల్లి అన్న, నేను ఉన్నా, నీకేం కాదు ఆపరేషన్ చేస్తాను ధైర్యం చెప్పిండు. వాస్తవం సక్సెస్ అయినాం, నా భార్య మంచిగా అయింది, మేము ఇంటికి వచ్చినాం. ఇప్పటి వరకు మేము ఇదే చేసుకుంటాం. అప్పటి నుంచి ఆట నడుపుతాను. ఇక జీవితం సాగుతూనే ఉంది. ఏం చేయాలి మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఇప్పటి వరకు చెప్పింది భార్య భర్తలే చెప్పినాం. పొదుపు అవసరం, జీవితంలో పొదుపు అనేది అవసరం. మనం ఎంత సంపాదించడం అనేది ముఖ్యం కాదు, సంపాదించిన దాంట్లో ఎంత మిగిల్చడం అనేది ముఖ్యం. నేను నెలకు 1,000 రూపాయలు చిట్టేసేది, ఒక్కొక్క 1000, ఎక్కువ దాచుడు కాదు, బతకాలి మంచిగా బతకాలి, బట్టకు పొట్టకు బతకాలి, 1,000 రూపాయలు దాచుకునేది ఎప్పటికీ. ఇక రాక పోటీ పడేది, నేను ఆటో నాటి సంపాదిస్తానా, నువ్వు కూడా కూలి వేయమని, నాకు పైసలు లేకుండా మీరు నన్ను చిట్టి వేయాలని చెప్పేది. అదొక చిట్టి, నేను ఒక చిట్టి, అదొక చిట్టి, నేను ఒక చిట్టి. నా బిడ్డ పెళ్ళి వరకు మంచి చదువు, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించిన నా పిల్లలకు కూడా. నా బిడ్డ హై స్కూల్ కాలేజీపేటలో చదివింది, ఆడ నుంచి విఎంఆర్లో పాలిటెక్నిక్ చేసింది, ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ చేసింది, ట్రిపుల్ తీసుకొని ట్రిపుల్ పాస్ అయ్యి మన ఇదేం కంపెనీ ఉండే ఆ కంపెనీలో జాబ్ కూడా కొట్టింది. అంతా నా బిడ్డకు పెళ్లి చేసిన, ఎంఫోసిస్లో వచ్చింది, ఎంఫోసిస్లో జాబ్ వచ్చింది నా బిడ్డకు. అప్పుడే పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక నా బిడ్డకు కొడుకు, నా కొడుకు ఇప్పుడు అప్రెంటిషిప్ చేస్తాడు. వాడిని మైనింగ్ డిప్లొమా అయిపోయింది, మైనింగ్ డిప్లొమా అయిపోయినాక ఇప్పుడు వాడు అప్రెంటిషిప్ చేస్తాడు గోవర్గన్లో. ఇది నా పిల్లల వరకు, నా బిడ్డ పెళ్ళి వరకు చిన్నగా ఇంటికి ఇచ్చిన. నా బిడ్డ ఇప్పుడు చెప్పిన, నా బిడ్డ అయితే బీటెక్ చేసింది, ఎంఫోసిస్లో నౌకరు సంపాదించుకున్నది. ఆ నౌకరు వచ్చే క్రమంలో నా బిడ్డకు ఒక సంబంధం వచ్చింది. మమ్మీ పెళ్లి చేసుకుంటావా బిడ్డ అంటే, మీ ఇష్టం డాడీ అంది. నాకు మా తల్లిదండ్రులు ఎట్లా చూసి పెళ్లి చేసిందో నా బిడ్డ కూడా నేను చూసిన సంబంధమే. ఈ రోజులలో నా బిడ్డ అసలు రోజులు ఉండడం మా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇక తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటారు, ఇది కావాలన్నా బాగా ఫ్యాషన్ అయిపోయారు. కానీ తప్పు బిడ్డ, నీ తల్లిదండ్రులు నీ కోసం ఆలోచించినంతగా ఇంకెవ్వరి కోసం ఆలోచించరు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి బిడ్డ. ఏ ఆడపిల్ల అయినా అట్లనే గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, తల్లిదండ్రులు చెప్పిన మాట అసలు దాటదు. ఎందుకంటే మీకోసమే కాదు బిడ్డ, వాళ్ళు బతికేదే మీకోసం, వాళ్ళు చేసే సేవ మీకోసం. అసలు అయ్యవ్వ పుట్టింది పిల్లల కోసం, పిల్లలు పుట్టింది అయ్యవ్వ కోసం. ఎప్పుడు వృద్ధాప్యంలో మాత్రం తప్పకుండా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. అప్పుడు మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. కాకపోతే నేను చెప్పిన వాటిల్లో 100కు 100% మీరు పాటించంటే మీ జీవితం కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, నా బలం నా భార్య, నా భార్య బలం నేను, మేము ఇద్దరం ఒకటైతేనే ఈ జీవితం ఇట్లా సాఫీగా పోయింది. నా బలం కూడా మా బావనే, మా బావ పిచ్చిదాను. ఇప్పుడు అరే కష్టం అనేది మనుషులకు రాకుండా మాటలకు వస్తా చెప్పు. ఇది కూడా ఒక సామెతే, కష్టం అనేది మనుషులకే వస్తుంది, మాటలకు రాదు. అంటే భార్య కష్టం అయితే భర్త తోడు ఉండాలి, భర్త కష్టం అయితే భార్య ఆచరించాలి. ఒకరికొకరం పనులలో కూడా షేర్ చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఇక మీకు ఒకటి చెప్పన్నా, నాకు ఆపరేషన్ థియేటర్లో పోయిన వల్ల మా బావ అసలు దేవుళ్ళ మొక్కకపోయేది అసలుకే. అప్పటి నుండి అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆ గుడికాడికి పోయి ఇక అప్పటి నుండి నేను మాలేసుకుంటానని మొక్కుకున్నాడు. 13 సంవత్సరాలు మాలేసుకుంటున్నా, 13, 14 వేసుకున్నా. నిజమే, నీకోసం కాకుండా నువ్వు నా ఇప్పుడు మన ఇద్దరం కలిస్తేనే ఒక జీవితం అయింది. మనకు పిల్లలు వెళ్ళే, ఇక మా పిల్లల సంగతి అయితే చెప్పినా కదా, నా బిడ్డకు పెళ్ళి అయింది, నా బిడ్డకు కొడుకు. ఏడోగా ఇచ్చిదా నేను ఏడవద్దు, ఇక ఊకెడతారా? ఒకసారి ఏడ్చాం, బాధ అనిపించినప్పుడు ఏడుతాం బిడ్డ, అంతే. ఇప్పుడు ఎందుకంటే బాధ కదా, అది బాధను ఎట్లా వెళ్ళబుచ్చుకోవాలి, ఏడితేనే పోతుంది అది. ఆ బాధ అనేది కళ్ళ నుంచి నీళ్ళలో పోతే కొంచెం బాధ ఎగిరిపోతుంది. బట్ ఊకేడవద్దు, మనల్ని మరి వాళ్ళు బాధపడతారు, మీరు బాధపడకలు బిడ్డ. బిడ్డ అది కొడుకు ఇప్పుడు మైనింగ్లో అప్రెంటిషిప్ చేస్తుంది గోవర్గన్లో. నా కొడుకు, నాకు ఒక బిడ్డ, నా బిడ్డ పెళ్ళి అయింది, నా కొడుకు ఇంకా పెళ్ళి కావాలి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పెళ్ళి పెట్టుడే, మీ అందరిని పెళ్ళి పిలుచుడే. ఓకే, అగో మన వాళ్ళు లేచిండు, నడు 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 నడు. ఇక మళ్ళీ తర్వాత కలుతా బిడ్డ, బాయ్. ఫ్రెండ్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకెళ్ళి, బాయ్ తల్లి, బాయ్.